వియర్స్ ఎంఎస్ ఎక్సెల్ లో ముఖ్యంగా నేర్చుకోవాల్సిన కొన్ని ట్రిక్స్ ఉన్నాయండి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎంఎస్ ఎక్సెల్ లో ఇండివిడ్యువల్ సెల్స్ లో ఉన్న డేటాని మనం కంబైన్ చేయాలంటే మెర్జ్ అండ్ సెంటర్ అనేది యూజ్ చేస్తామండి. కానీ అది వర్కౌట్ అవ్వదండి. జనరల్ గా ఇప్పుడు ఇండివిడ్యువల్ సెల్స్ లో డేటా ఉందండి. వీటిని ఒకే సెల్ లో కంబైన్ చేయాలంటే సెలక్షన్ చేసి హోమ్ ట్యాబ్ లోనే మెర్జ్ అండ్ సెంటర్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేశానండి. ఓకే అన్నానండి. ఏమైందండి, ఆ సెల్స్ లో ఫస్ట్ సెల్ లో ఉన్న డేటా మాత్రమే మనకి డిస్ప్లే అవుతుంది. రిమైనింగ్ డేటా మొత్తం మనకి డిలీట్ అయిపోయిందండి. మీరు ఇండివిడ్యువల్ సెల్స్ లో ఉన్న డేటాని మెర్జ్ చేయాలంటే మెర్జ్ అండ్ సెంటర్ యూజ్ చేయడం కరెక్ట్ కాదండి. అలానే కొన్ని ఫార్ములాస్ యూజ్ చేసి మనం డేటాని కంబైన్ చేయొచ్చు. దానికి చాలా టైం పడుతుందండి. అంత ప్రొసీజర్ లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్సెల్ లో ఎలాంటి డేటానైనా మీరు కాపీ చేశారనుకోండి, మీకు క్లిప్ బోర్డ్ లో స్టోర్ అవుతాయి. ఇక్కడ హోమ్ ట్యాబ్ లో క్లిప్ బోర్డు బాటమ్ రైట్ లో ఒక ఐకాన్ ఉందా, దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు సెలక్షన్ చేసి కాపీ చేసిన డేటా అనేది ఇక్కడ మనకి స్టోర్ అవుతుందండి. ఓకే, ఇలా వన్స్ స్టోర్ అయిన తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక సెల్ ని సెలక్షన్ చేసి ఎడిట్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి. కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది కదండి. ఇప్పుడు మీరేం చేస్తారు, ఆల్రెడీ స్టోర్ అయిన ఆ పర్టికులర్ డేటా దగ్గరికి వెళ్ళి ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేసి పేస్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఆ డేటా అనేది ఇదిగోండి ఒకే సెల్ లో మనకి కంబైన్ అవుతుందండి. ఈ కాలం విడ్త్ అనేది తక్కువగా ఉంటే పెంచుకోండి. ఓకేనా. ఇండివిడ్యువల్ సెల్స్ లో ఉన్న డేటాని మనం ఏం చేసామంటే ఒకే సెల్ లో కంబైన్ చేయొచ్చు. ఏ ఆప్షన్ ద్వారా, క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ ద్వారా ఈ విధంగా మనం కంబైన్ చేయొచ్చండి. అలా ఒకే సెల్ లో కంబైన్ చేయొచ్చు. ఒకే సెల్ లో ఉన్న డేటాని ఇండివిడ్యువల్ సెల్స్ లో కూడా మనం సపరేట్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా చూడండి, ఒకే సెల్ లో మనకి ఇక్కడ సేల్స్ వాల్యూ ఉందండి. ఇవి ఇండివిడ్యువల్ సెల్స్ లో రావాలి. మీరు ఏం చేస్తారు, ఈ డేటా ఉన్న సెల్ ని డబుల్ క్లిక్ చేసి ఆ డేటాని సెలక్షన్ చేసి కాపీ చేయండి, కంట్రోల్ సి. మనకి డైరెక్ట్ గా క్లిప్ బోర్డ్ లో మనకి స్టోర్ అయిందా లేదా. ఇప్పుడు ఏదైనా ఒక సెల్ ని సెలక్షన్ చేసి క్లిప్ బోర్డ్ లోకి వెళ్ళిపోయి ఆ డేటాని పేస్ట్ చేయండి. ఇదిగోండి ఇండివిడ్యువల్ సెల్స్ లో పేస్ట్ అయిందండి. ఇలా మీరు ఇండివిడ్యువల్ సెల్స్ లో ఉన్న డేటాని ఒకే సెల్ లో కంబైన్ చేయొచ్చు. ఒకే సెల్ లో ఉన్న డేటాని ఇండివిడ్యువల్ సెల్స్ లో సపరేట్ చేయొచ్చండి. వియర్స్ ఇక్కడ ఒక ఎంప్లాయీ రిపోర్ట్ చూడండి. ఎంప్లాయీ నేమ్స్, డిపార్ట్మెంట్ లిస్ట్ ఇచ్చానండి. మనకి డిపార్ట్మెంట్ వైజ్ లిస్ట్ రావాలనుకోండి, ఫిల్టర్ ఆప్షన్ యూజ్ చేసి డేటాని ఫిల్టర్ చేయొచ్చండి. అలా కాకుండా ఫిల్టర్ ఆప్షన్ ద్వారా నేను ఏం చేస్తానంటే ఇక్కడ డిపార్ట్మెంట్ నేమ్స్ హారిజంటల్ గా ఇచ్చానండి. ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఎంప్లాయీ నేమ్స్ ఆటోమేటిక్ గా రావాలండి. దానికి డైరెక్ట్ గా మీరు ఫిల్టర్ ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఆ ఫార్ములా ఎలా యూజ్ చేస్తున్నాను చూడండి, ఈక్వల్ టు ఫిల్టర్. ఇక్కడ ఎంప్లాయీ నేమ్స్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి, ఫ్రీజ్ చేయండి F4, కామా దీని తర్వాత డిపార్ట్మెంట్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, దాన్ని ఫ్రీజ్ చేయండి F4 షార్ట్ కట్, ఈక్వల్ టు ఈ డిపార్ట్మెంట్ రేంజ్ కి ఏ డిపార్ట్మెంట్ అండి మ్యాచ్ అవ్వాల్సింది, ఈసీ. మీరు అప్లై చేస్తున్న ఫార్ములా ఏ సెల్ లో అండి, ఈసీ డిపార్ట్మెంట్ కిందే కదండి. కాబట్టి ఆ ఈసీ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి, దాన్ని ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఈసీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఎంప్లాయీ లిస్ట్ మొత్తం మనకి ఆటోమేటిక్ గా వచ్చేస్తుందండి. ఇప్పుడు పర్టికులర్ గా మీరు అప్లై చేసిన ఫార్ములాని ఫిల్ హ్యాండిల్ తో హారిజంటల్ గా డ్రాగ్ చేయండి. ఇదిగోండి మనకి డిపార్ట్మెంట్ వైజ్ ఎంప్లాయీ లిస్ట్ అనేది వచ్చిందా రాలేదా. ఈ విధంగా మీరు డేటాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. వియర్స్ ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి, డౌన్లోడ్ చేసి ప్రాక్టీస్ చేయండి. చూడండి వియర్స్ ఇక్కడ రిపోర్ట్ లో ఒక ఇయర్ లో మంత్ వైజ్ గా సేల్స్ వాల్యూ ఇచ్చానండి. టోటల్ సేల్స్ వాల్యూ వచ్చి ఎంత అండి, 5 lakhs. ఇక్కడ టోటల్ సేల్స్ వాల్యూని బేస్ చేసుకుని ఏ మంత్ లో ఎంత సేల్స్ వాల్యూ జరిగిందో పర్సంటేజ్ ఫార్మేట్ లో డిస్ప్లే అవ్వాలండి. ఇదిగోండి ఈ విధంగా. అంటే టోటల్ సేల్స్ వాల్యూ 5 lakhs 100%. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ లో ఎంత జరిగింది, 25,000, అదెంత 5%. నవంబర్ లో ఎంత జరిగింది, 58,500, అదెంత 11.7%. ఇలా పర్సంటేజ్ ఫార్మేట్ లో సేల్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా ఫార్ములా అప్లై చేయాలో చూడండి. ఈక్వల్ టు సేల్స్ వాల్యూలో ఫస్ట్ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. అంటే ఫార్ములా ఎక్కడైతే అప్లై చేస్తున్నారో దాని ముందున్న సేల్స్ వాల్యూని రిఫరెన్స్ గా తీసుకోండి, బై ఇక్కడ టోటల్ సేల్స్ వాల్యూని రిఫరెన్స్ గా తీసుకోండి. ఇది ప్రతి ఫార్ములాలో కామన్ గా ఉండాలి కాబట్టి ఆ సెల్ ని ఫ్రీజ్ చేయండి F4, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి వాల్యూ అనేది డెసిమల్ వాల్యూలో వస్తుందండి. ఇప్పుడు ఈ వాల్యూ అనేది పర్సంటేజ్ ఫార్మేట్ లో కావాలి కాబట్టి ఆ సెల్ ని సెలక్షన్ చేసి పర్సంటేజ్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇప్పుడు దీన్ని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి. మనకి టోటల్ సేల్స్ వాల్యూస్ అనేది పర్సంటేజ్ ఫార్మేట్ లో వస్తాయండి. ఓకేనా. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు.
బేసిక్ గా మనం ఎక్సెల్ లో టైప్ చేసిన డేటాకి డిఫరెంట్ ఫార్మేట్ ఆప్షన్స్ అప్లై చేస్తాం. ఇక్కడ రిపోర్ట్ చూస్తే డేటా అయితే టైప్ చేసాం కాబట్టి వీటి హెడ్డింగ్స్ కి నెంబర్స్ కి ఎలాంటి ఫార్మేట్ ఆప్షన్స్ అప్లై చేయలేదండి. అప్లై చేయాలనుకుంటే ఇక్కడ హెడ్డింగ్స్ ని సెలెక్షన్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయడం అండ్ ఫాంట్ కలర్ చేంజ్ చేయడం, బోల్డ్ అప్లై చేసుకున్నాను. అలానే సేల్స్ వాల్యూ సెలెక్షన్ చేసి కామాస్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ టోటల్ వాల్యూ మొత్తాన్ని సెలెక్షన్ చేసి బోల్డ్ అప్లై చేసుకొని బోర్డర్స్ కూడా అప్లై చేశానండి. ఈ విధంగా ఒక ఫార్మాట్ అయితే అప్లై చేశానండి. అలానే నాకు నెక్స్ట్ షీట్ లో ఆల్రెడీ టైప్ చేసిన డేటా టేబుల్స్ ఉన్నాయండి. వాటికి కూడా సేమ్ ఫార్మాట్ అప్లై చేయాలండి. అప్పుడు ఎవ్రీ టైమ్ నేను హోమ్ ట్యాబ్ లో డిఫరెంట్ ఫార్మాట్ ఆప్షన్స్ యూజ్ చేసి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ టేబుల్ కి ఎలాంటి ఫార్మాట్ ఆప్షన్స్ అప్లై చేయలేదు కదండి. మీరు అప్లై చేసే ఫార్మాట్ ని ముందుగానే స్టోర్ చేయండి. ఎలా చేస్తారంటే మీరు డెవలపర్ ట్యాబ్ లోకి వెళ్ళండి. మీ ఎక్సెల్ వర్షన్ లో డెవలపర్ ట్యాబ్ కనుక డిస్ప్లే అవ్వకపోతే ఏదైనా ఒక ట్యాబ్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. కస్టమైజ్ ద రిబ్బన్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఒక బాక్స్ అయితే ఓపెన్ అయిందండి. ఇక్కడ రైట్ సైడ్ లో డెవలపర్ చెక్ బాక్స్ అనేది అన్సెలక్షన్ లో ఉండొచ్చు. సెలక్షన్ చేసి ఓకే చేయండి. అప్పుడు మీకు డెవలపర్ ట్యాబ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీకు రికార్డ్ మ్యాక్రో అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఏదైనా ఒక నేమ్ అయితే ఇవ్వండి. నేను ఇక్కడ ఫార్మేట్ 1 అనే నేమ్ ఇచ్చి ఓకే ప్రెస్ చేశాను. ఇక్కడ నుంచి మీరు ఎక్సెల్ లో చేసే ప్రతి వర్క్ ఆటోమేటిక్ గా రికార్డ్ అవుతుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ టేబుల్లో ఫార్మేట్ అప్లై చేస్తున్నాను చూడండి. ఈ హెడ్డింగ్ ని సెలెక్షన్ చేసి హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేశాను, ఫాంట్ కలర్ మార్చాను అండ్ అలైన్మెంట్స్ మార్చుకున్నాను, బోల్డ్ అప్లై చేశాను, సేల్స్ వాల్యూ సెలెక్షన్ చేసి కామాస్ యాడ్ చేసుకున్నాను, బోల్డ్ అప్లై చేశాను, బాటమ్ లో టోటల్ వాల్యూ కూడా సెలెక్షన్ చేసి బోల్డ్ అప్లై చేసి బోర్డర్స్ కూడా అప్లై చేశానండి. ఇంకా మీ ఫార్మేట్ అనేది కంప్లీట్ అయ్యింది అనుకుంటే ఆ రికార్డ్ ని స్టాప్ చేయండి. సేమ్ డెవలపర్ ట్యాబ్ లోకి వెళ్ళి స్టాప్ రికార్డింగ్ ఈ ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు కొత్తగా ఎంట్రీ చేసిన డేటా ఉందండి. నెక్స్ట్ షీట్ లో ఒక డేటా ఉందండి, డిఫరెంట్ డేటా. ఆ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేసి మీరు ఆల్రెడీ స్టోర్ చేసిన మ్యాక్రోస్ ఎక్కడ ఉన్నాయండి, డెవలపర్ ట్యాబ్ లోకి వెళ్ళండి. మ్యాక్రోస్ అనే ఆప్షన్ లో ఉంటాయి. ఇక్కడ ఫార్మేట్ 1 అనే నేమ్ తో సేవ్ చేశారు కదండి. ఆ మ్యాక్రోని సెలక్షన్ చేసి రన్ అనే బటన్ ని క్లిక్ చేయండి. సేమ్ ఫార్మేట్ అనేది అప్లై అవుతుందండి. ఓకేనా? ఈ విధంగా మనం కొత్తగా ఎంటర్ చేసిన డేటా కూడా మనం విత్ ఇన్ సెకండ్స్ లో ఫార్మేట్ అనేది అప్లై చేయొచ్చండి. ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.